అనేక సార్లు హెచ్చరించినప్పటికీ ఇయాటికి నిన్నటికి టీచర్ మల్లయ్య గారి మరణంతో దాదాపు 100 మంది రిటైర్డ్ ఉద్యోగులు నిన్నటికి మరణించారు. కాకపోతే 99 మంది ఉద్యమం చేసిండ్రు. కానీ 100వ మంత్రి టీచర్ మల్లయ్య గారు జనగాం జిల్లాకు చెందినటువంటి సారు మరి దాదాపు 40 సంవత్సరాలు ప్రభుత్వానికి మరి సేవలు అందించి మరి దురదృష్టకరమైనది ఏంటంటే చివరకు ఆయన మరణ వాంగ్మూలంలో అంటే ఈ లెటర్లో తెలంగాణ ఒక జడ్జి పేరు కూడా రాసిండు. నేను హైకోర్టులో కేసు వేసిన నాకు రావాల్సిన బకాయిలు నాకు వస్తలేవు, నేను చాలామంది డబ్బులు ఇచ్చేది ఉంది, నాకు కూడా చాలామంది ఇచ్చేది ఉంది, డబ్బులు చేతికి అందుతలేవు. ఈరోజు నేను ఇక పోరాటంలో ఓడిపోయినా, నాతో పోరాటం చేసి ఇక నా వల్ల కాదు కాబట్టి ఈరోజు ఆయన చేతులు ఎత్తేసిండు. ఇక నేను ఉద్యమం చేయలేను, ఇక నేను బతకలేను. ఈరోజు మల్లయ్య టీచరు దాదాపు ఒక 10,000 మందికి చదువు చెప్పిండు. అందులో కొన్ని వేల మంది ఇంజనీర్లు అయినరు, టీచర్లు అయినరు, డాక్టర్లు అయినరు, ఆఫీసర్లు అయినరు, క్లర్కులు అయినరు, వ్యాపారవేత్తలు అయినరు, విదేశాలకు పోయిన వారు ఉన్నారు. రకరకాలుగా ఈరోజు అభివృద్ధి చెందినటువంటి వ్యక్తులను ఈ సమాజానికి 10,000 మందిని అందించినటువంటి టీచర్ మల్లయ్య గారు తాను ఈరోజు ఓడిపోయిండు. అనేక మందికి చెప్పిండు, ఈరోజు మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఆత్మహత్యలు చేసుకునే తప్పు, ఆత్మహత్య అనే నేరము, అది పిరికి పంద చర్య అనేది మల్లయ్య సార్ చాలా మందికి విద్యార్థులు బోధించింది కావచ్చు. కానీ ఈరోజు 100 మందికి ఆయన 100వ డెత్, అది సహజమైన మరణం కాదు, ఆత్మహత్య. ఆ ఆత్మహత్య పురగొల్పింది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్. ఎన్నోసార్లు మేము విన్నవించినాం, చలో గవర్నర్ పోయినాం, చలో రాష్ట్రపతి గారికి పోయినాం, అక్కడ జంట మంత్రి దగ్గర పోయినాం, ధర్నా చౌకుల కాడికి పోయినాం, చలో అసెంబ్లీ పోయినాం, చలో సెక్రటరియట్ పోయినాం, చర్చలు జరపమని చెప్పినాం. అయినా కానీ ప్రభుత్వం ఇంత కూడా స్పందించలేదు. ఇంతమంది చచ్చిపోతా ఉండ్రు రోజు, ఇంతమంది ఈరోజు ఆసుపత్రిలో పాలైనరు, దవాఖాన పాలైందని ప్రభుత్వం చెప్పినా ఒక ఎంటికే ఊసిపోయినంట. ఈరోజు తెలంగాణలో ఆత్మగౌరవంకున్న విలువ ఈరోజు తెలంగాణలో ఉన్న బిడ్డల ప్రాణాలకు లేవంటే మనం అర్థం చేసుకోవాలి. నేను చెప్తా ఉన్నా 100 మందికి రానియద్దు అని చెప్పి ఒకటికి వెళ్ళి మొదలైంది. ఈరోజు ఈ 2 సంవత్సరాల లోపల 100 మంది రిటైర్డ్ అయిన ఉద్యోగులు ప్రభుత్వానికి సేవలు అందించిన వాళ్ళు ఈరోజు పొట్టన పెట్టుకున్నది ప్రభుత్వం. 100వ మంచి ఆత్మహత్య చేసుకునే కాడికి వచ్చిండ్రు. 100వ మంత్రి ఈరోజు తన ప్రాణం 33 పేజీల ఉత్తరం రాసిండు. 33 పేజీల ఉత్తరం అంటే ప్రతి అక్షరం కూడా ఆయన ప్రిపేర్ అయి ఉన్నాడు. ప్రతి అక్షరం కూడా ఇక నేను ఓటమి పాలైనా అని రాసిండు. ప్రతి అక్షరం పైన నన్ను గెలవలేదు ఈ సమాజం అని రాసిండు. ప్రతి అక్షరంలో ఒక ప్రూఫ్ పెట్టిండు, ఈరోజు నేను ఓడిపోతున్నా అని. ఈరోజు ఇది ఎవరికి సంకేతం? దేనికి సంకేతం ఇది? నిజంగా నీకు కొంచెమన్నా విలువలు ఉంటే రేవంత్ రెడ్డి గారు, మీకు కొంచెమన్నా విలువలు ఉంటే, మీకు కొంచెమన్నా నిజంగా ఆత్మ అనేది ఉంటే ఈరోజు మీరు దీని మీద మీరు ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ ఏర్పాటు చేయాలి, దీని మీద చర్చ జరపాలి. ప్రతిపక్షాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి? ప్రతిపక్షాలు ఎందుకు నోర్లు తెరుస్తలేవు? ప్రతిపక్షాలు దీని మీద ఎందుకు స్పందిస్తలేరు? ఈరోజు ఈ మరణానికి ఇప్పుడు మీ అన్నిటికీ ఎక్కడెక్కడికో పోతారు కదా, మరి వీళ్ళ ఇళ్ళకాడికి పోయే ప్రయత్నం ఎందుకు చేయరు? ఈరోజు మేము ఈయన అంత్యక్రియలకు అటెండ్ అవుతామని చూసినాం, కానీ నిన్ననే పోస్ట్ మార్టం చేసి మేఘాల మీద ఆయన సమాధి చేసిందంట. ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున కాబట్టి ఇది రేవంత్ రెడ్డి సర్కార్ ఇస్తున్న చీటింగ్ వ్యవస్థలో నంబర్ 1. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఉన్నది ఒక చీటర్ ముఖ్యమంత్రి, 79 క్రిమినల్ కేసులున్న ఒక క్రిమినల్ రాష్ట్రాన్ని పాలిస్తుంది. కాబట్టి వీళ్ళ ప్రాణాలకు ఎక్కడ విలువ ఉంటుంది? దేనికి విలువ ఉంటుంది? దేనికై విలువ ఉంటుంది? ఈరోజు ఆయన బాజాప్తా రాసిండు, నాకు రావాల్సిన జీపీఎఫ్ నాకు వస్తలేదు, నాకు రావాల్సిన బకాయిలు నాకు వస్తలేవు, నాకు రావాల్సిన ఎన్కాష్మెంట్ నాకు వస్తలేదు. ఈరోజు నా హైకోర్టులలో కేసు వేసిన, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా, అడ్వకేట్లకు ఫీజులు కట్టినా, నా దగ్గర ఇక డబ్బులు లేవు, నా పైన నేను తీసుకున్న వాళ్ళు నా మీద పడతా ఉండు, నేను ఇచ్చిన వాళ్ళు బామ్మర్దులు బంధువులు ఇస్తలేరు, ఈరోజు నాకు రావాల్సిన ప్రభుత్వంకి వచ్చిన సొమ్ము వస్తలేదు అంటే ఎంత భయంకరం ఇది? దేనికి దారుణం ఇది? మీరు ఒక రోహిత్ వేముల ఆత్మహత్య అని ఒక ఇన్స్టిట్యూషనల్ మర్డర్గా మీరు పేర్కొంటే ఇది ఇన్స్టిట్యూషనల్ మర్డరే మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి వచ్చి 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన రాహుల్ గాంధీ గారు, మరి ఒక బడిపంతులు ఆ రోహిత్ వేములకు చదువు చెప్పినటువంటి టీచర్ మల్లయ్య గారు. అంటే అలాంటి రోహిత్ లాంటి వారికి చదువు చెప్పిన మల్లయ్య గారు లాంటి వారు, నీలాంటి వారికి చదువు చెప్పిన మల్లయ్య లాంటి వారు, నాలాంటి వారికి చదువు చెప్పిన మల్లయ్య గారు ఈరోజు ఆయన మీ ఆలస్యం వల్ల, మీ యొక్క అవివేకం వల్ల ఈరోజు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. మరి దీన్ని ఏమనాలి? ఇది ఆత్మహత్య అందామా, ఇన్స్టిట్యూషనల్ మర్డర్ అందామా? రోహిత్ వేములది ఇన్స్టిట్యూషనల్ మర్డర్ అయితే, రాహుల్ గాంధీ గారు మీకే చెప్తున్నా, రోహిత్ వేముల గారిది ఇన్స్టిట్యూషనల్ మర్డర్ అయితే ఈరోజు మల్లయ్య సార్ది కూడా ఇన్స్టిట్యూషనల్ మర్డర్ అయ్యేది.
ఇది కూడా ఇన్స్టిట్యూషన్ మర్డరే. ఇది మీ మర్డరే. మీరు చంపిండ్రు. ఈ 100 మందిని చంపింది మీరు. 99 మంది ఈరోజు సహజంగా మరిచిపోతే 99 మంది వాళ్ళకి మా కష్టపడ్డ డబ్బులు మాకు వస్తలేవని బాధపడితే ఈరోజు ఆ గుండెలు కొట్లాడి అలసిపోయి అవి ఆగిపోతే ఈరోజు ఇది బలవంతంగా గుండెను ఆపుకున్నది. ఇక పోరాటం నా వల్ల కాదు, ఈ మొండి వైఖరి మొండి ప్రభుత్వంతో ఇక నేను కొట్లాడలేను అని చెప్పి 2 చేతులు ఎత్తేసి ఈరోజు తన ప్రాణాన్ని అర్పించేసిండు. దేనికి సంకేతం ఇది? ఈరోజు ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి తెలంగాణలో? బీజేపీ ఏం చేస్తుంది తెలంగాణలో? బీఆర్ఎస్ ఏం చేస్తుంది తెలంగాణలో? ఎమ్మెల్సీలు ఏం చేస్తుంది తెలంగాణలో? వాళ్ళందరూ ఎందుకు ఈరోజు మౌనంగా ఉన్నారు? ఎందుకు నోరులు తెరుస్తలేవు? ఒక దిక్కు 5 DAలు ఉండనే ఉండేవి, ఒక దిక్కు PRCలు ఉండనే ఉండేవి, ప్రభుత్వం బకాయిలు ఉంటే పెరుగుతూ ఉంటాయి, కానీ చేవ మాత్రం రాసుకుంటా ఉంటారు. ఈరోజు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. అందరు కూడా ఈరోజు బాధితులే. తెలంగాణలో ఉన్న ప్రభుత్వాలు పనిచేస్తున్న ప్రతి ఒక్కరు బాధితులే. ఈరోజు ఎవరు కూడా ఈరోజు వాళ్ళకి రావాల్సిన బకాయిలు వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. ఎంతమందికి మాట ఇచ్చిండ్రు? ఎన్నిసార్లు మాట తప్పిండ్రు? ఈరోజు 100 రోజులలో ఇచ్చేస్తామని చెప్పిండ్రు. ఈరోజు ఆల్రెడీ 6 నెలలకు వెళ్ళిపోయినాయి. ఇదేనా నీకేమైనా అప్పించినమా? ఈరోజు కమిటెడ్ బడ్జెట్ అంటారని చెప్పిన. కమిటెడ్ బడ్జెట్ అంటే ఈరోజు జీతాలు ఇచ్చిన తర్వాత అది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ జీతమే కానీ, ఆశా వర్కర్ జీతమే కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయ్ జీతమే కానీ, గెస్ట్ లెక్చరర్ జీతమే కానీ, పార్ట్ టైం లెక్చరర్ల జీతాలే కానీ, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలే కానీ, పెన్షన్లే కానీ అవి ఇచ్చిన తర్వాతనే వేరే దానికి ఇవ్వాలి. అప్పటిదాకా దేని కూడా ఇవ్వద్దు. కానీ ఈరోజు వాటికే కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఈరోజు ఇవ్వకుండా ఆ డబ్బు వాడుకోవడం అంటే అది నేరం. వాళ్ళని జైలుకి పంపాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు జైలుకు పోవాలి, ఫైనాన్స్ సెక్రటరీ గారు జైలుకు పోవాలి, ఫైనాన్స్ మినిస్టర్ జైలుకు పోవాలి, చీఫ్ సెక్రటరీ జైలుకు పోవాలి. ఎందుకంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఈరోజు డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు 100 అందుకని నల్ల షర్ట్ వేసుకొని ఈరోజు నిరసన జరుపుతున్న అమరవీల స్తూపం దగ్గర 1200 మంది విద్యార్థులు దేనికోసం చచ్చిపోయారు, యువకులు దేనికోసం చచ్చిపోయారు. ఈరోజు తెలంగాణ వచ్చినాక మా బతుకులు బాగుపడతాయని చచ్చిపోయారు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. మాదే చివరి ఆత్మహత్యలు కావాలి, ఇక ఆత్మహత్యలను తెలంగాణ జరగద్దని చెప్పి వాళ్ళ ఆత్మ బలిదానాలు ఇచ్చిండ్రు. కానీ ఇవాళకి ప్రాణాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇవాళకి త్యాగాలు నడుస్తూనే ఉన్నాయి. అది ఎవరు? 62 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈరోజు నిరుద్యోగులకి వెళ్ళి మొదలుపెట్టి, విద్యార్థులకి వెళ్ళి మొదలుపెట్టి ఈరోజు ఉద్యోగుల వరకు కూడా ఆత్మహత్యలు చేసుకునే కాడికి వచ్చిందంటే ఇక పరిస్థితి ఎక్కడికి వచ్చిందో చూడు, ఎక్కడికి దిగజారిందో చూడు. ఈరోజు ఈ పరిపాలన ఎక్కడికి వచ్చిందో చూడు. ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన అనేది చాలా స్పష్టంగా జరుగుతుంది. మనుషుల ప్రాణాల ఉల్లంఘన జరుగుతూ ఉంది. ఈరోజు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది. వాళ్ళ హక్కులు రేవు. ప్రభుత్వం ఎందుకు మాట్లాడతలేదు? ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడతలేవు? ఈ 33 పేజీల దానిపైన ఇవాళ దాకా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎందుకు దీని మీద ప్రెస్ మీట్ పెడతలేరు? ఎందుకు దీని మీద మాట్లాడతలేరు? అంటే ఈరోజు తెలంగాణ పాలిస్తుంది ఒక సిండికేటా, ఒక ప్రభుత్వం కాదా? అన్ని పార్టీలు కలిసి ఈరోజు తెలంగాణ పాలిస్తున్నాయా అంటే అవుననే అనాలి. ఈరోజు విద్యార్థులు కానీ, ఈరోజు టీచర్లు కానీ, ఏ టీచర్ల తరపు నిలవాలనో ఆ టీచర్ ఎమ్మెల్సీలు కానీ, టీచర్ యూనియన్లు కానీ, PRTUలు కానీ, TNGOలు కానీ, NGOలు కానీ, TGOలు కానీ ఎందుకు మాట్లాడతలేవు ఈరోజు? కానీ చాలా బాధతోని నిండు గుండెతోని ఈరోజు నేను ఈయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. చాలా బాధ వేదనతోనున్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా నల్ల రిబ్బన్లు కట్టుకొని ఈరోజు నిరసన తెలపాలి, ఫోటో చేస్తా అనుకున్నా. నేను అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ఈరోజు నిరసన తెలుపుతా ఉన్నా. కాబట్టి ఈయనకు ఆత్మశాంతి జరగాలని, ఈయన కుటుంబానికి కూడా ఆ భగవంతుడు నెమ్మది శాంతత దయచేయాలని, మరి కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈయన కుటుంబ సభ్యులు కూడా ఇందులో ఉన్నారంట. కాబట్టి ఈరోజు ఒక నిమిషం మౌనం కూడా పాటించుదామని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఒక నిమిషం మౌనం పాటించి ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోదాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.